దేవుని పిల్లరా, దేవుడు మనకు మరణాన్నివ్వడు. ఆయన చక్కని ఆలోచన తెలియపరిచి మనం నడవలసిన మార్గాన్ని తెలియపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఆలోచనకర్త అయి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు చెబుతున్న మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. నీ ఆలోచన నిలబడదు, నా ఆలోచన నిలబడదు, మన అమ్మా నాన్న ఆలోచన నిలబడదు, మన అన్నదమ్ముల ఆలోచన నిలబడదు, అక్క చెల్లి ఆలోచన నిలబడదు, భార్యాభర్తల ఆలోచనలు కూడా నిలబడవు. కానీ దేవుడు ఆలోచన అంట సదాకాలము నిలిచి ఉంది. ఎలా నిలిచిందంటే ఆయన ఆలోచన చేశాడు, ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, అన్నిటినీ కలగజేసి ఆయన ఒక ఆలోచన చేసాడు. ఆయన చేసిన ఆలోచన నుంచి పుట్టిన వాడే మనిషి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అన్నీ బాగున్నాయి, కానీ వీటి మీద పరిపాలన చేయటకు, వీటిలో సంచరించటకు ఏదో ఒకటి కొద్దు ఉందని ఆయన ఆలోచన చేసి ఆయన అంటున్నాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేద్దాం. హల్లెలూయా. ఎవరి పోలిక చొప్పునంట? ఆయన పోలిక చొప్పున. కానీ చాలామంది దీన్ని ఏంటంటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎక్కడి నుంచి వచ్చాడు? దేనిలో నుండో వచ్చాడని చెబుతూ ఉంటారు. దేనిలో? వాళ్ళ దాంట్లో నుంచి వచ్చాడు. మనిషి దాంట్లో నుంచి వచ్చాడండి. అసలు ఎక్కడ లేదండి. సరే, నేను అంటాను, దానిలో నుంచి వచ్చిన వాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆడికి రక్తం ఎక్కియాల్సి వస్తే దాని రక్తం ఎందుకు చెక్కించుకోమనండి. ఎక్కించుకుంటాడా? పొరపాటును కూడా ఎక్కించుకోడు. అసలు ఎదుటి చంపడానికి ఎక్కిస్తాడు, కానీ ఆడెక్కించుకోడు. సమాజంలో దురాలోచన పుట్టించేవారు ఎక్కువ. నీ కుటుంబం మీద విరోధమైన ఆలోచన రేపేవారు ఎక్కువ. మన మీద మనకు విరోధమైన ఆలోచనలు పుట్టించేవారు ఎక్కువ. కాస్త జాగ్రత్తగా నిబ్బరంగా బ్రతుకుతుంటే చెడ్డ ఆలోచనలు ఇచ్చి పాడు చేసేవారు ఎక్కువ. నయోమి భర్త కోల్పోయి సరే ఎట్లాగోలాగా బండి కొనసాగిస్తుంటే ఈలోపు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి ఆలోచన ఎటువంటిది? ఆశీర్వాదంలో ఉందా, శాపములో ఉందా? ఆమె ఆశీర్వాదకరంగానే వెళ్ళింది, కానీ దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళలా, దేవుని చిత్త ప్రకారం నడవలా, దేవుని ఆలోచన ప్రకారము ఆమె మోయాబు దేశంలో అడుగుపెట్టలా. ఆమె సొంత నిర్ణయం, సొంత ఆలోచనలో అపజయాలు కలుగజేస్తాయి. దేవుని పిల్లరా, నీవు దేవుని బిడ్డవై ఉన్నందుకు దేవుని దగ్గర మోకాళ్ళి ప్రార్థన చేస్తే, ఆయన ఆలోచన నువ్వు తెలుసుకోగలిగితే, యాకోబు కూడా దేవుని దగ్గర దేవుని ఆలోచన తెలుసుకున్నాడు. తెలుసుకోలేదా? యాకోబు కూడా దేవుని ఆలోచన తెలుసుకున్నాడు. యాకోబు దేవునితో మాట్లాడి, యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. ఆమేన్. నువ్వు దేవునితో గెలవలేము, మనుషులతో అవసరమైతే ఇక 4 రోజులు మాట్లాడకుండా మూతి గట్టిగా బీచుకొని బ్యాండేజ్ చేసుకొని గోడ తట్టొకళ్ళు తురుపు తట్టొకళ్ళు తిరిగి ఉంటారు. ఇంట్లో మళ్ళీ భార్యాభర్తలే, ఇంట్లో పిల్లలతో కూడా ఇక నీతో నేను సత్యదాకా మాట్లాడరు పో. ఇది కరెక్ట్ ఆలోచన అంటారా? ఇది సరైందేనంటారా? కానే కాదు, పొరపాటును కూడా కాదు. కానీ మనకి మనస్సు స్థిరపరచలేక చివరికి ఆలోచన చేసింది నయోమి. నేనేం కోల్పోయినా ఎత్తుక్కుంటే ఏం కోల్పోయిందామా? భర్త లేడు, దేవుడిచ్చిన కుమారులు లేరు, కోడళ్ళు మాత్రం ఉన్నారు. నిర్ణయం తీసుకుని చేసుకుందే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆమె కూడా ఎదురు చూస్తుంది, ఎప్పుడు పొమ్మంటుంది ఈ ముసలిది, ఎప్పుడు వెళ్ళి పొమ్మంటుంది ఈ ముసలిదని ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తూ ఉండగా
నయోమి నోటి నుంచి ఏమొచ్చింది? అమ్మా, నేను మళ్ళా పెళ్లి చేసుకొని ఒకవేళ కుమారుల కంటే మీరప్పుడు ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే. కాబట్టి మీరు పోయి మీకు నచ్చిన పురుషుని వివాహం చేసుకుని ఉండండి అంటే ఒక కోళ్ళు ఏం చేసింది? దీ మాట కోసం పిచ్చదాన్ని నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు దగ్గర ఏదో బంగారం వెండి ఉందని కాదు, అనవసరంగా నా జీవితం ఏమైపోయిద్దని బాధపడుతున్నా, వెరీ గుడ్ బాయ్ బాయ్ అంది. అందా అందా లేదా? ఆమె పేరేంటి తెలుసా? తెలుసా? మాకేం తెలితే అలాంటి సీరియల్ పేర్లు తెలుసా ఏమన్నా? ఈ మధ్య మొబైల్లో సీరియల్ చూస్తున్నారు కదా, దేంట్లో? టీవీల్లో కాదు, ఈ ఫ్రీ బస్ ఇచ్చారుగా, ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చిందిగా. ఒక ఆమె చెబుతుంది, ఊరు వెళ్తుందంట, దేనికంటే ఇంట్లోనంట సీరియల్ చూసి చూసి బోరు కొట్టిందంట, బస్సులో సీరియల్ చూద్దామని ఎట్టుంటుందో ప్రయాణం చేస్తుందంట. అసలు ఈ న్యూస్ వాళ్ళు కూడా భలే సేకరిస్తారండి ఇలాంటి. ఏమ్మా నువ్వు బస్సు ఎందుకు ఎక్కి ఫ్రీ బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏమీ లేదండి ఫ్రీ బస్సు ఎక్కట కారణం ఏంటంటే ఇంట్లో అయితే అందరూ డిస్టర్బెన్స్ చేస్తున్నారు నన్ను సీరియల్ చూడకుండా, బస్సులో అయితే నా సీట్లో నేను కూర్చుంటాను, నన్ను ఎవడు డిస్టర్బ్ చేయడు కదా, బస్సులో ప్రశాంతంగా సీరియల్ చూస్తున్నాను అండి. ఫ్రీ బస్సు తీసుకొచ్చి తంటా చూడండి ఏం చేస్తుందంటే, సీరియల్ చూస్తే ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటుందామే. ఇదేనా గొప్ప కార్యమా? సిగ్గు లేదు చెప్పటకు కూడా. ఆ సిగ్గుంటేగా. దేవుని పిల్లారా, నేను చెప్పే మాట ఏంటంటే, మీరు సమయం దొరికినప్పుడు దేవునితో ఆలోచన చేయడం ప్రారంభించండి. ఎవరితో? మన ప్రభుతో ఆలోచన చేయాలి. పరిస్థితి బాగలేదు, పక్కింటితో ఆలోచన కాదు. పరిస్థితులు బాగట్లేదు, అక్కడ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళ ఆలోచనలో కూర్చోవటం కాదు. ఆలోచన తప్పిపోని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా ఆలోచన ఏమైందంట? సదాకాలము నిలుచును. ఆయన ఆలోచనలో ఏ మాత్రం ఇంచు కూడా తేడా ఉండదండి. ఆడబడిసిన అడిగిందంట వదిన గారు, అమ్మాయి డబ్బులు దాచుకున్నావంటగా, నాకు తెలిసింది మీ అన్నయ్య తెలియకుండా 1,000 రూపాయలు తర్వాత ఇస్తాను నీకు అందంట. ఏమంది మేడమ్మా? ఏమన్నా అడిగావు? మీ అన్నయ్య తెలియకుండా 1,000 రూపాయలు తర్వాత ఇస్తాను. సరే, ఆడబడుచు కూడా నెంబర్ 1గా నమ్మించిందంట. నమ్మించి ఇవ్వకుండా నేను ఇంటికి వచ్చి, అనయా వదినుందరా అందంట. ఎందుకమ్మా అన్నాడు. మొన్న 1,000 రూపాయలు ఇచ్చాను, ఇంక ఇవ్వలేదు. ఏం చేసింది? ఏం చెప్పింది? ఇవ్వలేదు. కానీ ఏమంటుంది? అనయా వదినేదిరా, ఎందుకమ్మా ఏంటి అంత అడగండి, నేను అర్జెంటుగా ఇప్పుడు పలానా చోటుకి వెళ్ళాలి, మా ఆయన గారు రమ్మన్నారు, మరి వదిన దగ్గర చూస్తే నా డబ్బులు ఉండిపోయినాయి 1,000 రూపాయలు. అమ్మాయి ఎట్రా ఏంటండి, ఏం తీసుకోలేదు ఇంకా, తీసుకోలేదుగా నమ్మకం వచ్చింది. వచ్చి సైజ్ చేస్తుందంట, ఇట్ట అంటుందంట. కొంతమంది భలే సైజ్ చేస్తారు, కళతం చేసేస్తారు. అసలు వాళ్ళు మామూలు కదండి, వాళ్ళు భూమిని వదిలిపెట్టాలి, భూమిని మింగేస్తారు బడుక్కుని కదా. సైజ్ చేస్తుందంట. ఆపో చెయ్యి అన్నాడట. 1,000 రూపాయలు తెచ్చి పిల్ల దగ్గర వెయ్యాను. నేను ఎప్పుడు తెచ్చాను అయ్యా? ఏ మొహం ఎట్ట పెడతారు చెప్పండి? ఏ మొహం ఎట్ట పెడతారు? అమాయకంగాను. ఇప్పుడు ఈ అనవసరం ఈడికి తెలిసిందే. అప్పుడు దగ్గర భర్త గారు ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, ఇక ఆడు ఈడు గౌరవం లేదు, మర్యాద లేదు. ఇక మనం చేసే పనులకి ఏం మర్యాద ఇవ్వచ్చు, గౌరవం ఇవ్వచ్చు. సరే అని 1,000 రూపాయలు అంటే నాకెప్పుడు ఇచ్చామ్మే? వదిన మొన్నేగా వదిన ఇచ్చా. నువ్వు వచ్చి అడిగావా లేదా? అడిగాను. ఎక్కడ దొరికిపోతుందేమా? అడిగిన మాట వస్తే నువ్వు ఇవ్వలేదుగా. నీ మైండ్ నేను పోయిందంటే నువ్వేం చెప్పావు? మా అన్నయ్య తెలియకుండా ఉండాలి, అందుకే మర్చిపోయిన యువతను మేము చూసుకో, నా 1,000 నాకు ఎట్టుందండి ఇప్పుడు ఈ తంట? ఎట్టుంది?
చెప్పలు ఎట్టుంది? బాగుందా? జిలేబీలు తిన్నట్టుందా? వెనక ఎట్టుంది? బాగానే ఉందా? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. బాగుందా? అసలు ఏమైనది? పొరపాటును కూడా బాగాలేదు. ఇద్దరికి ఏం పెట్టింది? ఇక అన్నీ అంటాడు, అమ్మాయి నేను ఎత్తాలి వదిన అడగమాక. ఏం కొట్టేసిందేమా? నీ ఆలోచన సరైనది కాదు కాబట్టి నీ ఇంటిని దొంగలు దోచుకుంటున్నారు. మనకు ఆలోచన శక్తి కలిగిన ఆలోచించే ఆత్మనిచ్చే దేవుడు మనకి ఉన్నాడు. మనం ఆయన ఏం చేయాలి? రెండో మాటలు చదివితే ఏముంది అక్కడ? చదవండి. ఆయన సంకల్పములు ఎక్కడ ఉంటాయి అంట? శాశ్వతంగా ఉంటాయి. దావీదు మీద దేవుని సంకల్పం ఉంది. దావీదు దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాడు, ప్రభా తరతరములకు ఇశ్రాయేలు మీద రాజుగా నా వారసుడు ఉండాలి. ఇది మంచి ఆలోచన కాదా? ఇది చాలా ఉన్నతమైన ఆలోచన. ఇది చాలా గొప్ప ఆలోచన. అతడు దైవికంగా దేవుని అడిగిన మాట గొప్పది. ఆమేన్. చూడాలి, నా వైపు చూడాలి. దావీదు అడిగిన మాట మంచిదే కాదా? ఏమడుగుతున్నాడు? తరతరములు ఇశ్రాయేలు మీద రాజుగా నా వంశంలో నుంచి ఒకడు ఉండాల్సిందే. చూడండి ఎంత టీవీగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదా? ఆయన ఆలోచన దేవుడికి తెలియదా? ఆయన తలంపును దేవుడు ఎరగలేదా? ఎరిగి ఉన్నాడు. ఆయన ఆలోచన దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? దేవుని వాక్యం చెబుతుంది, ఆయన అంటున్నమాట, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. నీవు దేవునితో సరైన ఆలోచన చేసి జీవిస్తే ఆయన సంకల్పము సదాకాలము మన కుటుంబ వంశం మీద నిలిచి ఉండును గాక. ఆయన కృప తరతరములు మన వంశం మీద నిలిచి ఉండును గాక. మన వంశాంతరము ఎప్పటి వరకు ఉన్నను అప్పటి వరకు దైవ కృపలో స్థిరపరచబడుదురు గాక. హల్లెలూయా. అరే ఇలా తాతలు ఒకడు మంచి ప్రార్థన పనురా, వీళ్ళేంట్రా ఎట్లా అయిపోయారు అని చెప్పకూడదు. నువ్వు ప్రతిష్ఠ చేయాలి నీ కుటుంబం కొరకు ప్రార్థనతో. నీ ఆలోచన గొప్పదై ఉండాలి. ఆమె ఆలోచన లేకుండా ఆయాసపడి పరిగెత్తింది ఆశీర్వాదం ఉందని. మయాబ్ దేశంలో కరువు లేదని పోయింది అక్కడ, కానీ అన్నీ పోగొట్టుకుంది. నిండు చేతులతో వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది. అయితే దేవుని ప్రేమ గొప్పది. చూద్దాం దేవుని మాట. 23వ అధ్యాయం 13వ వాక్యం, యోబు గ్రంథం 23వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. మరలా బిగ్గరగా ఒకసారి చదువమ్మా. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మన తోడయుండును గాక. ఏబోటున్నాడు చూడండి. అయితే ఆయన ఏక మనసు గలవాడు. దేవుడు ఏ మనసు గలవాడట? మనకెన్ని మనసులు ఉంటాయి? మనకెన్ని మనసులు ఉంటాయి? మన కనపడినోడికి ఎలా మనసులో చోటు ఉంటుంది. నేను ఎక్కడున్నా అంటే, నువ్వెక్కడో నా మనసులో ఉండవు, నా గుండెల్లో ఉండవు. నెత్తి మీద లేడు పెండకూడు, నెత్తికెక్కించుకొని చివరికి తిప్పలు తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. జీవితాలు బాడు చేసుకోవడం తప్ప ఏమీ లేదు. నా ప్రియులారా, దేవునితో మీ మనసు నింపేయండి. ఆయనతో మీ మనసు ఏకమైపోనివ్వండి.
సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా యేసుతో. రాదా పాట? రావా? మరి అత్తే పాడొచ్చుగా. మనసు ఏమై ఉండాలంట? నాకు ఒకరోజు ఒక మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అమ్మపట ఒక మాస్టర్ గారి ఇంటికి వెళ్తే పంతులు గారు హెచ్ఎం గారు అన్నమాట, ఆయన హెడ్ మాస్టర్ గారు.